ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం. మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు జెండా ఎగరేసి పార్టీ క్యాడర్ని ఉద్దేశించి మాట్లాడారు. అయితే అసలు వైసీపీ పార్టీ ఎందుకు పుట్టింది, దాని ఉద్దేశాలు ఏంటి, దాని లక్ష్యాలు ఏంటి, అది ఏ పరిస్థితుల్లో ఇవాళ ఉంది, ఏ పరిస్థితిలో ఉందో ముందుగా మాట్లాడుకోవాలి. తర్వాత అసలు ఈ పార్టీ ఎందుకు పెట్టారు, ఎవరు పెట్టారు, ఏ లక్ష్యాలతో పెట్టారు అనేది కూడా మీకు క్లియర్గా వివరిస్తా. ఈ పార్టీ పెట్టిన వ్యక్తి ఇవాళ ఏం చెప్తున్నాడో ఆ పార్టీ గురించి కూడా మీకు వివరిస్తా. ముందుగా అసలు పార్టీ ఉన్న పరిస్థితి గురించి మాట్లాడుకుందాం. వైసీపీ అనే ఒక రాజకీయ పార్టీ ఆంధ్రప్రదేశ్లో అవతరించిన తర్వాత, జగన్మోహన్ రెడ్డి గారి చేతిలోకి ఈ పార్టీ వెళ్ళిన తర్వాత, జగన్మోహన్ రెడ్డి గారి పొలిటికల్ లైఫ్ ఒక్కసారిగా టర్న్ అయిపోయింది. కానీ నిజానికి ఈ పార్టీ తన చేతుల్లోకి వచ్చే నాడే జగన్మోహన్ రెడ్డి గారు తీవ్రమైన కష్టాల్లో ఉన్నారు. సిబిఐ ఈడీ కేసులు, జైలు జీవితం, ఇవన్నీ వరుసగా ఇబ్బందులు. కొత్త రాజకీయ పార్టీ క్లిక్ అవుతో లేదో తెలియదు, ఎవరు అండగా ఉంటారో ఎవరు అండగా ఉంటారో తెలియదు. అలాంటి పరిస్థితుల్లో ఒక రాజకీయ పార్టీ పెట్టుకుని ఒక ఛాలెంజ్ గేమ్ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నారు. నిజంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఛాలెంజ్ గేమ్ తీసుకున్నారు, ఛాలెంజ్ టాస్క్ని తీసుకున్నారు. కాకపోతే ఆయనకి బాగా వర్కౌట్ అయింది ఏంటంటే వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి సానుభూతి వెలువ జగన్మోహన్ రెడ్డి గారికి బాగా కలిసి వచ్చింది. ఆయన చేసిన ఓదార్పు యాత్ర ఆయనకి బాగా జగన్మోహన్ రెడ్డి గారికి ఒక మార్కు చేసుకొచ్చి పెట్టింది. ఆ రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న పేరు ఏంటంటే అయితే జనంలో ఉన్నాడు లేదా జైల్లో ఉన్నాడు, రాజశేఖర్ రెడ్డి గారి బిడ్డ అనేటువంటిది బాగా ముద్రపడిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారి క్లిక్ కావడానికి ఉన్న కారణం రాజశేఖర్ రెడ్డి పేరుకున్నటువంటి గొప్పతనం. ఆయన ఆదరణ జగన్మోహన్ రెడ్డి గారికి కలిసి వచ్చింది. దాన్ని కలిసి వచ్చేలా చేసుకోగలిగారు. విపరీతమైన సానుభూతిని తీసుకొచ్చారు, ఆ సానుభూతిని దానికి అనుకూలంగా మార్చుకున్నారు. సో ఆ విషయంలో జగన్మోహన్ రెడ్డి సక్సెస్ అయ్యాడు. అందుకని ఆ కష్టాలని పెద్దగా ఇబ్బంది పడ, ఆ రోజు ప్రజాభిమానం జగన్మోహన్ రెడ్డికి ఉన్న దాంతో పోలిస్తే అతనికి పడ్డ కష్టాలు, అతని జైలు జీవితం అవన్నీ పెద్ద విషయం కాదు. పైగా కుటుంబం మొత్తం జగన్మోహన్ రెడ్డి గారికి ఆ రోజు అండగా నిలబడింది. ఇదొక ప్లస్ పాయింట్ జగన్మోహన్ రెడ్డి గారికి. ఆనాటి వరకు రాజకీయాలతో సంబంధం లేని విజయమ్మ బయటకు వచ్చి కన్నీరు పెట్టుకుంటూ మాట్లాడింది, షర్మిలమ్మ పాదయాత్ర చేసింది. సో ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారికి కలిసి వచ్చిన అంశాలు. రాజశేఖర రెడ్డి బిడ్డగా జగన్మోహన్ రెడ్డి గారిని ఎలివేట్ చేయడానికి ఎవరి ప్రయత్నం వాళ్ళు చేశారు. ఇంకోటి ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి దేశవ్యాప్తంగా ఇబ్బందికరమైన పరిస్థితి, గడ్డు పరిస్థితి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కిల్లైతే ఆ ఓట్ బ్యాంక్ ఎట్టుకోవాలి. పైగా ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర విభజన వల్ల పూర్తిగా కాంగ్రెస్ పార్టీ అసలు వద్దు, ఈ పార్టీయే మాకొద్దు అనుకునే పరిస్థితి. ఆ పరిస్థితుల్లో ఆ కాంగ్రెస్ ఓట్ బ్యాంక్కి ఒక ఆప్షన్గా వైఎస్ రాజశేఖర రెడ్డి కుమారుడు జగన్మోహన్ రెడ్డి దొరికాడు. వాళ్ళు టీడీపీ వైపు రాలేరు, ప్రజారాజ్యం పార్టీ లేదు, క్లోజు, కాంగ్రెస్ పార్టీలో కలిసిపోయింది. ఇక వేరే ఆప్షన్ లేదనుకున్నప్పుడు యాంటీ టీడీపీ ఓట్ బ్యాంక్, యాంటీ చంద్రబాబు ఓట్ బ్యాంక్కి మిగిలిన ఏకైక ఆప్షన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. వాళ్ళు జగన్మోహన్ రెడ్డి వెనకాల ర్యాలీ అయ్యారు. జగన్మోహన్ రెడ్డి గారు 2014 మొట్టమొదటి సార్వత్రిక ఎన్నికల్లో, నిజానికి వైసీపీ పార్టీ ఎన్నికలని పార్టీ పెట్టినాడే ఫేస్ చేసింది, అంటే ఉప ఎన్నికలు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి సపోర్ట్గా అధికార పార్టీని కాదని, కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉంది, కేంద్రంలో అధికారంలో ఉంది, అది ఉమ్మడి రాష్ట్రం కాదని చాలామంది రాజీనామాలు చేశారు. మంత్రి పదవులకు కూడా రాజీనామా చేశారు. తెలంగాణలో కొండా సురేఖ రాజీనామా చేశారు, ఆంధ్రాలో చాలామంది రాజీనామా చేశారు. దాదాపు 21 మంది అనుకుంటా, ఐ థింక్ రాజీనామాలు చేశారు. రాజీనామా చేసిన ప్రతి ఒక్కళ్ళు ఉప ఎన్నికలకు వెళ్ళి మామూలు మెజార్టీలతో గెలవలే. అసలు జగన్ వేవు మామూలుగా లేదనుకునే పరిస్థితి ఆ రోజుల్లో. ఉప ఎన్నికలు పెద్ద పెద్ద మెజార్టీలతో గెలిచారు. జగన్ సానుభూతిగా అధికార కాంగ్రెస్ పార్టీని వదులుకొని ఎన్నికలకు వెళ్ళిన వాళ్ళు, ఈ బాలినేని శ్రీనివాసరెడ్డి, వీళ్ళంతా, పిల్లి సుభాష్ చంద్రబోసు, వీళ్ళంతా చాలా పెద్ద ఎత్తున గెలిచారు. సరే 2014 ఎన్నికల్లో మొట్టమొదటి సార్వత్రిక ఎన్నికలు ఎదుర్కొన్నాడు. 67 సీట్లు 2014లో వచ్చాయి. అపోజిషన్ లీడర్ కాగలిగాడు. మొదటి ఎన్నికల్లోనే 67 సీట్లు రావడం అంటే చాలా గొప్ప. చిరంజీవి అంత పెద్ద సినిమా హీరో రాజకీయ పార్టీ పెడితే ఎన్ని సీట్లు వచ్చే 18గా. కానీ జగన్మోహన్ రెడ్డి మొదటి ఎన్నికల్లో దాదాపు 67 సీట్లు సంపాదించాడు. తర్వాత 2019 ఎన్నికల్లో 151 సీట్లు గెలవగలిగాడు. అంటే జగన్మోహన్ రెడ్డికి ఇంకా కొంచెం సానుభూతి వచ్చింది. అయ్యా ఓడిపోయాడే పాపం, ఒక్క ఛాన్స్ అంటున్నాడే, పాదయాత్ర చేస్తున్నాడే, మనకాడే తిరుగుతున్నాడే, మన చుట్టూనే తిరుగుతున్నాడే, అందులో నవరత్నాలు అంటున్నాడు, చూద్దాం జగన్మోహన్ రెడ్డిని కూడా చూద్దాం, రాజశేఖర రెడ్డి పెట్టే కదా, సంక్షేమ పథకాలు అంటున్నాడు కదా, చూద్దాం అని చెప్పేసి 2019లో 151 సీట్లు ఇచ్చి ముఖ్యమంత్రి చేశారు. జగన్మోహన్ రెడ్డి గారి కెరీర్ ఒక స్థాయికి పోయింది. స్థాయికి పోయిన తర్వాత నిలబెట్టుకోవాలి కదా, కెరియర్ నిలబెట్టుకోవాలి కదా.
అధికారం ఇచ్చింది చంద్రబాబు మీద కక్ష సాధించడం కోసం, టీడీపీ మీద కక్ష సాధించడం కోసం, చంద్రబాబు పేరు వినపడకుండా, చంద్రబాబు బ్రాండ్ కనపడకుండా చేయడం కోసం అనుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. ప్రజలకేదో చేయడం కోసం అధికారం ఇచ్చారని అనుకోలే. ప్రజలకేదో చేయటం వల్ల రాజశేఖర రెడ్డికి పేరు వచ్చింది, ఆ పేరు తనకు ఉపయోగపడింది అని జగన్మోహన్ రెడ్డి అనుకోలే. చంద్రబాబు నాయుడు పేరు వినపడకుండా చేయటమే తన రాజకీయ లక్ష్యం అనుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. తనకంటూ ఒక బ్రాండ్ నిర్మించుకుందామని కానీ, తనకంటూ ఒక మార్కు వేసుకుందామని కానీ ప్రయత్నం చేయకుండా, ఎంతసేపటికి టీడీపీ నాయకుల మీద కేసు పెట్టామా, అరెస్ట్ చేసామా, లోపలేసామా, 4 తన్నులు తన్నామా, చంద్రబాబు నాయుడు కూడా లోపలేసామా, ఇదే పని మీద జగన్మోహన్ రెడ్డి పరిపాలనతో కొనసాగింది. సరే, జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఇచ్చిన హామీల మేరకు బటన్ నొక్కుడు, డబ్బులు బండి మాత్రం చేశాడు. అంటే మంచిని ఒప్పుకోవాలి, చెడుని ఒప్పుకోవాలి కదా. సంక్షేమ పథకాలు అమలు చేశాడు, కొన్ని మిస్ అవ్వచ్చాం కానీ మేజర్గా చేశాడు. సరే, సంపూర్ణ మద్యపాన నిషేధం చేయలేదని ఇవి ఉన్నాయి, కానీ ఎంత అవినీతి చేసినా పథకాలని మాత్రం కొన్నింటిని బాగానే అమలు చేసే ప్రయత్నం చేశాడు. కానీ అభివృద్ధి అస్సలు లేదు, జీరో అంటే జీరో. రాజకీయ కక్ష సాధింపుల ఫలితంగా రాష్ట్రానికి కంపెనీ రాకపోగా ఉన్న కంపెనీలు బయటకు తరిమేయబడ్డాయి అనే పేరు జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చింది. పైగా అసలు వ్యక్తిగత ఆస్తులను కూడా జగన్మోహన్ రెడ్డి లాక్కుంటున్నాడు. ఏదో ప్రభుత్వ ఆస్తులు లాక్కోవడం, ప్రభుత్వ అవినీతిని ప్రభుత్వంలో అవినీతి చేయడం పక్కన పెడితే వ్యక్తిగత ఆస్తులు కూడా లాక్కుంటున్నాడు. చివరికి వ్యక్తిగత రైతుల పాస్బుక్ల మీద కూడా జగన్మోహన్ రెడ్డి ఫోటో వేసుకున్నాడు. పొలాల రాళ్ల మీద, సరిహద్దుల మీద కూడా జగన్మోహన్ రెడ్డి బొమ్మ వేసుకున్నాడు. ఇతనితో మనకి ప్రమాదం ఉందని ప్రజలు భావించి 2024 ఎన్నికల్లో 11 సీట్లకే పరిమితం చేశారు. డ్రాస్టిక్ చేంజ్ జగన్మోహన్ రెడ్డి గారి జీవితంలో. 2014 ముందు జైలు జీవితం, కేసులు, ఈ ఇబ్బందుల కంటే ఈరోజు ఫేస్ చేస్తున్న ఇబ్బంది చాలా పెద్ద ఇబ్బంది. సీఎంగా పనికిరావు, ప్రతిపక్ష నాయకుడు కూడా పనికిరావు, అసలు నువ్వు రాజశేఖర రెడ్డి కుమారుడిగా సరైన వ్యక్తి కాదు అని చెప్పేసి, నువ్వు రాజశేఖర రెడ్డి రాజకీయ వారసుడు కాదని చెప్పేసి కడప జిల్లా వాళ్ళు కూడా నెగిటివ్ రిజల్ట్ ఇచ్చి 11 సీట్లకే పరిమితం చేశారు ప్రజలు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎదుర్కొంటున్న ఇబ్బంది మామూలు ఇబ్బంది కాదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తను మారానని ప్రజలకు చూపించుకొని మళ్ళా ఓట్లు అడుక్కుంటే తప్ప మళ్ళీ అధికారం రాదు. ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని కనీసం ఒక్కసారైనా చూద్దామనుకో నువ్వు ఓటు వేయటం వేరు, జగన్మోహన్ రెడ్డి గారిని ఒకసారి చూసిన తర్వాత ఇతను పనికిరాడని ఓటు వేయటం వేరు. ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి అనుకునేది ఏంటంటే చంద్రబాబు నాయుడు మీద వ్యతిరేకత క్రియేట్ చేస్తే నేను అధికారంలోకి వస్తాను అనుకుంటున్నాడు, కానీ తన మీద పాజిటివ్ క్రియేట్ చేసుకుని అధికారంలోకి వద్దాం అనుకోవట్లే. ఇక్కడ 67 సీట్లు వచ్చినా, ఇక్కడ 151 సీట్లు వచ్చినా అక్కడ జగన్మోహన్ రెడ్డికి ఎందుకు వచ్చాయి? తన పట్ల ఉన్న అనుకూలత. ఇప్పుడు 11 సీట్లు ఎందుకు వచ్చాయి? తన మీద ఉన్న వ్యతిరేకత. ఆ వ్యతిరేకతను పోగొట్టుకుందామని జగన్మోహన్ రెడ్డి ప్రయత్నం చేయట్లే. సో జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయ ఇబ్బందులు ఇవి. సరే, అసలు ఈ పార్టీ ఎందుకు పెట్టారు, ఎవరు పెట్టారు అంటే, పార్టీ పెట్టింది జగన్మోహన్ రెడ్డి కాదు, శివకుమార్ అనే వ్యక్తి. ఆ శివకుమార్ ఇలా పార్టీ గురించి ఏం చెప్తున్నాడు ఒకసారి వినండి. ఖాళీ ఒక వీడియో రిలీజ్ చేసి, ఒక ప్రకటన రిలీజ్ చేస్తే నన్ను పార్టీ నుంచి ఎక్స్పెల్ చేసాడు. అసలు నన్నే వద్దు అనుకున్నప్పుడు నా పార్టీ ఎందుకు అని అడుగుతున్నాను ఆయనకి. జగన్మోహన్ రెడ్డి గారికి నన్ను వద్దు అనుకున్నప్పుడు నా పార్టీ ఎందుకు, నీకు సొంత పార్టీ పెట్టుకో, నడుపుకో, ఆంధ్రప్రదేశ్లో హ్యాపీగా. నేను ఎవరు అబ్జెక్ట్ చేయరు. ఆ పార్టీని ఇచ్చేసి తెలంగాణ బతికించుకుంటా. స్పందించరు కూడా. ఎందుకని? కఠినాత్ములు వాళ్ళు, కఠినమైన మనసు ఉన్నటువంటి మనుషులు. 9.5 సంవత్సరాలు పార్టీ కోసం కష్టపడిన వాళ్ళకి అక్కడ స్థానం లేదు. ఆర్థిక పరంగా ఉన్నవారికి అక్కడ స్థానం ఉంది. అదే నేను శివారెడ్డి అయితే నాకు మంచి ప్రాధాన్యత ఉంటుంది. ఓకే, లేకపోతే శివారెడ్డి అయితే నాకు అక్కడ నన్ను ఎక్స్ప్రెషన్ ఉండదు. నాకు ఇక్కడ అంటే మీరు చెప్తున్నట్టు వైఎస్ఆర్సీపీలో ఆ సామాజిక వర్గానికి పెద్దపీట వేస్తారంటారా? అది నేను చెప్పేది ఓపెన్ గా తెలుసు మీకు, అక్కడ అందరి అదే జరుగుతుంది కదా. ఆ పార్టీని మీరు హస్తగతం చేసుకోవచ్చు కదా. ఆవిడ బాండింగ్స్ ఏమైనా జరిగాయి మీ మధ్య? రెజల్యూషన్స్ ఉంటాయి, ఆ రెజల్యూషన్స్ ప్రకారం జరిగింది. ఆ రెజల్యూషన్స్ ప్రకారం మళ్ళీ టేక్ ఓవర్ చేసుకోవాలన్నప్పుడు అన్నాడీఎంకే పార్టీ లెక్క అవుతుంది ఈరోజు. ఓకే, తమిళనాడులో జయలలిత పార్టీ మాదిరి అవుతుంది ఆ పార్టీ. ఆ పరిస్థితి చేయాల ఆలోచన నేను లేను. ఓకే, నాకు రా. అది శివకుమార్, ఈయన పార్టీ పెట్టాడు. ఇతను వాళ్ళ పార్టీ గురించి, జగన్మోహన్ రెడ్డి గురించి చెప్తున్నటువంటి విషయం. పార్టీని లాక్కున్నాడు, పార్టీ నుంచి నన్నే నెట్టేశాడు అని ఆయన చెప్తున్నాడు. సరే, మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.